వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో వచ్చే సిరీస్ నాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. సో ఇండియా టు మలేషియాకి వెళ్తున్నా అండ్ మలేషియా నుంచి ఇంకొక ఐలాండ్ కూడా వెళ్తున్నాను అనమాట. సో ఈ సిరీస్ ఫాలో అయితే మీకు నేను ఎక్కడికి వెళ్ళా అన్నది తెలుస్తుంది. సో ఇవాళ ఫస్ట్ మెయిన్ వీడియో అయితే ప్యాకింగ్, ఇమిగ్రేషన్, అక్కడ ఎలా స్టే చేస్తున్నాము ఏంటి అన్నది డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఏవైనా సజెషన్స్ కావాలి లేకపోతే ఏమైనా డీటెయిల్స్ తెలియజేసుకోవాలి అని అనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా అక్కడ ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మేము టోటల్గా 5 days 4 nights కని వెళ్తున్నాము. సో దాని తగ్గట్టు డ్రెస్సెస్ తీసుకుందామని ప్యాక్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏమైంది అని అంటే మనకి ఇంటర్నేషనల్ ట్రిప్లో మంచిగా ఫొటోస్ దిగుదామని వెరైటీ డ్రెస్సెస్ వేసుకోవాలనిపిస్తుంది. కానీ మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పి ఎయిర్ ఏషియాలో 7 kg చెక్ ఇన్ బ్యాగేజ్ ఉన్నది టికెట్ తీసుకున్నాం అనమాట. లైక్ ఎలాగో అలా మేనేజ్ చేద్దాము వెళ్ళేటప్పుడు. ఇంకోవేసి వస్తున్నప్పుడు కావాలంటే ఇన్ కేస్ గిఫ్ట్స్ కొంటే అప్పుడు అక్కడ ఎక్స్ట్రా పే చేద్దాము అని. సో ఎక్స్ట్రా పే చేయడానికి లైక్ మనకి 4 kgకి 1500 rupees అలా పడుతుందని ఉందన్నమాట. సో ఆ ఐడియాలో మనం సరే అని వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుందాము తక్కువ అని అనుకున్నాం. కానీ తక్కువ అని ప్యాక్ చేయాలని స్టార్ట్ అయిన దగ్గర నుంచే మెంటలీ చాలా ప్రెషర్ లాగా అయిపోయింది. ఎందుకంటే మనకు ఒక డ్రెస్ తీస్తే ఇంక వరుసగా దానికి మ్యాచింగ్ అవుట్ఫిట్, దానికి ఏవో జాకెట్ సమ్ అలా ఎక్స్ట్రా అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు చాలా కష్టంగా నాకు, మా బాబుకి, మా హస్బెండ్కి, సో ముగ్గురికి ఇద్దరు లైక్ 7-14 kgs ఉండాలన్నమాట. సో దాని తగ్గట్టు ఏం చేద్దామని ప్యాకింగ్ చేస్తుండగా సో అప్పుడు అమెజాన్లో లైక్ ఇలా వ్యాక్యూమ్ బ్యాగ్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకి స్పేస్ సేవ్ అవుతుంది, ప్లస్ ఆ ఎక్స్ట్రా వ్యాక్యూమ్ వల్ల ఉండే వెయిట్ కూడా మనకి తగ్గుతుందని చెప్పి ఈ ఫ్లయింగ్ ఓ బ్రాండ్ అనేది అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అన్నది చాలా సింపుల్ వాడడానికి. సో ఇండియన్ ట్రిప్స్కి కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నట్టు. సో దీనికి యాక్చువల్లీ బేసిక్గా వ్యాక్యూమ్ బ్యాగ్లో మన బట్టలన్నీ నార్మల్గా ప్యాక్ చేసేసుకొని ఇక్కడ ఒక నాబ్ ఇస్తారు. సో ఆ నాబ్ ద్వారా మనం పంప్ యూజ్ చేసి ఆ గాలినంతా బయటికి తీసేయాలన్నమాట. సో ఎలా చేస్తున్నా అని చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ బట్టలు కొంచెం విస్త్రీ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అంత నలిగిపోకుండా ఎలా అయితే మడత పెట్టి నీట్గా అంతే మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను జిప్ లాక్కి వాళ్ళే అక్కడ జిప్ లాక్కి తగ్గట్టు ఒకటి ఇచ్చి సో అది కూడా జిప్ లాక్ లాగా వేసేసి మామూలు పంప్ యూస్ చేసి ఆ వ్యాక్యూమ్ అంతా తీసేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఆ బట్టలన్నీ అలాగా నీట్గా అసలు గాలి లేకుండా మొత్తం గాలి పీల్చేసి అలా ఉంటాయి అనమాట. సో సేమ్ అదే ప్లేస్ ఉంది. సో స్పేస్కి సేవ్ అవుతుంది, వెయిట్ కూడా కాస్త తగ్గిందనమాట. సో ఫైనల్లీ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకైతే మేము బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో ఎయిర్పోర్ట్లో కలుద్దాం. సో ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిపోయాక లోపల సెక్యూరిటీ చెక్, తర్వాత కస్టమ్ స్టాంప్ ఇవన్నీ అయిపోయాక ఇంకా బయటకు వచ్చాక సో ఇప్పుడైతే ఇక్కడ కార్ చూసి మా అబ్బాయి అయితే కార్ అంటున్నాడని సరే కాసేపు అని ఎక్కించి ఇంకా అలాగ వెళ్దాము మనం గేట్ వరకు అని ఎక్కాడనమాట. సో ఫుల్ హ్యాపీ ఉన్నాడు. మా యాక్చువల్ ఫ్లైట్ వచ్చేసి 11:55 అనమాట నైట్. కానీ ఆ రోజు డిలే 1:10కి మూవ్ అయింది. సో ఇంకేం చేయాలో తెలియక ఇంకా లాంచ్ యాక్సెస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఆలోపు మా బాబుకి ఇలాగ ఎస్కలేటర్స్ ఉంటాయి కదా, సో ఇవైతే చాలా ఇష్టం వాడికి. ఏంటో ఫుల్ హ్యాపీగా అది ట్రై చేయాలనుకుంటూ ఉంటాడు. సో ఎయిర్పోర్ట్లో వాడిని కంట్రోల్ చేయాలి, వాడిని కొంచెం మన చేతుల్లో పట్టుకోవాలి అని అంటే ఇల్లు ఎక్కిస్తూ ఉంటే కాస్తూ ఉంటాడు, లేకపోతే పరిగెడుతూనే ఉంటాడు అనమాట. సో ఫైనల్లీ లాంచ్కి అయితే వచ్చేసాం. సో ఈ లాంచ్ యాక్సెస్ అనేది లైక్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో కొంచెం నాలాగా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ లాగా సో వాళ్ళకైతే చెప్తున్నా. సో లాంచ్ యాక్సెస్ లైక్ మన దగ్గర కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఆ క్రెడిట్ కార్డ్స్లో మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట ఆర్డర్ పెడుతున్నప్పుడు. సో అలాగా మాకు లైక్ ఒక్క కార్డ్కి లాంచ్ యాక్సెస్ ఉండింది, క్రెడిట్ కార్డ్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ఈచ్ ఉండాలన్నమాట, లైక్ మొత్తం ఓవరాల్గా ఒకటి కాకుండా. సో ఆ ఒకటి ఆయనకు ఉండింది. సో ఇంకోటేమో 3000 అలా పే చేసి లోపలికి వచ్చాము. ఎందుకంటే చాలాసేపు వెయిటింగ్ ఉండింది అండ్ డిన్నర్ కూడా ఆకలేస్తుంది. సో అక్కడైతే ఫ్రీ ఉంటుంది అండ్ 2 hours రెస్ట్ తీసుకోవచ్చు, లైక్ బాబు పడుకోవాలన్నా వాడికి ఫ్రీగా ఉంటుంది అని చెప్పి లాంచ్ యాక్సెస్కి ఇంకా 3000 పే చేసి ఒకరికి ఫ్రీగా తీసుకుని అండ్ లాంచ్ యాక్సెస్కి అయితే ఎంటర్ అయిపోయాము.
లాంచ్ యాక్సెస్లో లైక్ 2 అవర్సే ఉండగలం. సో ఆ 2 అవర్స్ అయిన తర్వాత ఇంకైతే బయలుదేరిపోయామన్నమాట. సో ఫ్లైట్ టైం కూడా అయ్యింది. సో ఇప్పుడు ఇంకా లైన్లో మొత్తం అంతా సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయాక ఇంకా ఫ్లైట్ ఎక్కపోతున్నాం అనమాట. సో ఫైనల్లీ ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే ఎక్కేసాము, ఇంటర్నేషనల్ ఫ్లైట్. కంగ్రాచులేషన్స్ ఆన్ అవర్ ఫస్ట్ యానివర్సరీ ఫ్లైట్. ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఏషియా బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఉండే ఫెసిలిటీస్ ఏమీ లేవు. లైక్ టీవీ కానీ, లెగ్ స్పేస్ కానీ, ఫ్రీ ఫుడ్ కానీ. సో అన్ని డొమెస్టిక్లో ఎలా ఉందో సేమ్ అంతే ఉందన్నమాట. సో లెగ్ స్పేస్, టీవీ అంతా కూడా. ఇది బేసిక్గా మా యానివర్సరీ ట్రిప్. సో ఆ రోజు 12కి యానివర్సరీ స్టార్ట్ అయింది. సో ఫ్లైట్లో చిన్నగా బ్రౌనీ లాంటిది నేను కొనుక్కుని వెళ్ళాను అనమాట, మన కేక్వి. సో అది నేను జస్ట్ అలా సింపుల్గా స్పూన్తో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. కోలాలంపూర్ అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు ఫైనల్లీ. సో వాళ్ళకి 8:30కి అలా రీచ్ అయ్యాము. సో వాళ్ళకి మనకి లైక్ 2.5 hours టైం డిస్టెన్స్ ఉంటుంది. సో దానివల్ల లైక్ 8:30 అయిపోయింది మార్నింగ్ రీచ్ అయ్యేసరికి. సో ట్రాలీలో ప్యాక్ చేస్తే 7 kgకి దాటే అని చెప్పి బ్యాగ్కి షిఫ్ట్ అయిపోయాం. సో ఈ బ్యాగ్ అమెజాన్లో తీసుకున్న. డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. సో ఇమిగ్రేషన్లో ఏమైంది అని అంటే ఫస్ట్ బేసిక్గా రిటర్న్ టికెట్స్ అడిగారు. సో ఎప్పుడు వెళ్ళిపోతారు కంట్రీ నుంచి అని. అండ్ ఇంకోటి ఎక్కడ స్టే చేస్తున్నారు, ఎక్కడెక్కడ వెళ్తున్నారు అన్ని డీటెయిల్స్ వాళ్ళకి కావాలన్నమాట. సో ఇన్ కేస్ హోటల్లో ఉంటే హోటల్ బుకింగ్ది చూపించాల్సి వస్తుంది. అండ్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేయడం వల్ల అతని నుంచి లెటర్ కన్ఫర్మేషన్ లెటర్ తెప్పించుకున్నాం విత్ హిస్ పాస్పోర్ట్ అనమాట. అండ్ అది కాకుండా NMDCN ఆన్లైన్లో 3 daysకి అప్పుడు 2 daysకి బిఫోర్ మనం చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో ఫిల్లింగ్. సో అది కూడా ఫిల్ చేసిన తర్వాత అది కూడా వీళ్ళకి చూపించామన్నమాట. సో ఫైనల్లీ ఈ డీటెయిల్స్తో ఫస్ట్ టైం నా పాస్పోర్ట్లో అయితే స్టాంప్ పడిపోయింది. అండ్ సిమ్కి వచ్చేసరికి బయటికి రాగానే మేము సిమ్ తీసుకోలేదు. మాకున్న సిమ్లోనే ఇంటర్నేషనల్ రోమింగ్ అని పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో వాళ్ళ వైఫై యూజ్ చేసుకుంటాం కాబట్టి. సో ఇంటర్నేషనల్ సిమ్ తీసుకోలేదు. అండ్ ఎక్స్చేంజ్ కరెన్సీ అయితే మేము ఇండియాలోనే ఆల్రెడీ ఎక్స్చేంజ్ కరెన్సీ హైదరాబాద్లో బేగంపేటలో ఉంటుంది. సో అక్కడ ఎక్స్చేంజ్ కరెన్సీ చేసుకుని మేము వెళ్ళాము. అక్కడేం కరెన్సీ చేంజ్ చేసుకోలేదు. అండ్ మేము వెళ్ళబోయే ప్లేస్ లైక్ ట్రైన్ కానీ బస్ కానీ అయితే 1.5 hour పడుతుందంట. అండ్ ట్రైన్ కూడా లైక్ సేమ్ క్యాబ్ అంత కాస్టే ఉండింది. సో ఫైనల్లీ గ్రాబ్ యాప్ అక్కడికి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో అది లైక్ టెర్మినల్ 2లో దిగామన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ అన్నీ కూడా టెర్మినల్ 2లో దిగుతాయి. సో టెర్మినల్ 2లో దిగి లైక్ ఫ్లోర్ 1కి వెళ్ళి అక్కడికైతే వెళ్ళి క్యాబ్ ఇలా ఎక్కేసాము. సో ఫస్ట్ నేను షాక్ అయింది లైక్ క్యాబ్స్ అనమాట. అసలు క్యాబ్స్ కార్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా అనిపించాయి. సో క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాము అనమాట. సో నెక్స్ట్ ఇవాళ నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట. సో స్టే ట్యూన్ టు అవనీస్ హోమ్. అండ్ మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా అక్కడ రెస్పాండ్ అవుతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అండ్ యూస్ఫుల్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎవరైనా మలేషియా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.